అమలాపురానికి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ. ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. నేను మైక్ లో మాట ఆపేసింది మీ అరుపుల కోసమే. కమాన్, మీరు ఇప్పుడే అరవాలి. అందరు రాంగ్ టైం లో అరుస్తారు. మైక్ ఇచ్చి మాట్లాడమన్నప్పుడు అరుస్తారు కదా, అప్పుడు కాదు, ఇప్పుడు అరవాలి. కమాన్, ఇంకోసారి. అది సూపర్ సూపర్ సూపర్. దట్ ఇస్ సెయింట్ మార్టిన్స్ అండ్ లవ్ యూ సూపర్. మీ ఎనర్జీ అప్పటి నుంచి మనందరం చూసాము, మేమందరం కూడా చూసాము. సో రవితేజ గారికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. బట్ బిఫోర్ దట్, సో వెల్కమ్ రవితేజ గారు. సెయింట్ మార్టిన్స్ రచ్చరచ్చగా ఉందన్నమాట. మీ డైలాగ్స్ చెప్పారు కొంతమంది, అద్భుతంగా చెప్పారు. మీరు మిస్ అయ్యారు. మన అదే అమ్మా శశిల, పద్మావతి, ఒక్కసారి మా నవదీప్ గారి కోరిక మేరకు ఆ అమ్మాయి బలుపు అమ్మాయికి ఒక్కసారి మైక్ పాస్ చేస్తే సేమ్ డైలాగు మైక్ పాస్ చేయండి అక్కడ. సేమ్ డైలాగు అదే ఇంటెన్సిటీతో అదే వాయిస్ తో చెప్పాలి, మార్చొద్దు. సరేనా? కమాన్, గెట్ అప్, ప్లే. నవదీప్ గారు, రాత్రి వరకు ఖచ్చితంగా నువ్వు గుర్తుంటావు. నీ వాయిస్ గుర్తుండిపోతుంది. ఆయన నువ్వు చూడలేదు ఆయన నిన్ను. వస్తారు ఆయన, స్టేజ్ మీదకి వస్తారు. 10 minutes. సార్ మీ డైలాగ్స్ కొంతమంది చెప్పారు సార్. అమ్మాయి కదా అని చెప్పి నేను ఫస్ట్ మైక్ ఇవ్వకూడదు అనుకున్నా, ఏం చెప్తారా లేదా అని. ఆ అమ్మాయి చెప్పింది సార్. రెడీ? బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ. ఒక్క నిమిషం, ఒక్కసారి ఒక్క నిమిషం, ప్లీజ్ ఎవరు అరవద్దు. ఒక్క నిమిషం, అర్థం కాదు. వెయిట్. బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి దుర్స్ ఎక్కువ, నా బాడీకి బల్బ్ ఎక్కువ. నీ వాయిస్ లో బేస్ మిస్సింగ్, కానీ నీ ఇంటెన్షన్ ఉంది చూసావా, దానికి ఉంది అసలైన బలుపు. సూపర్. ఈ రోజు నుంచి ఆ అమ్మాయి కాలేజ్ లో ఫేమస్ అయిపోతుంది. ఏ ఇయర్? సెకండ్ ఇయరా? ఫస్ట్ ఇయరా? నువ్వు 4th ఇయర్కి వచ్చేప్పుడు సూపర్. దాట్ వాజ్ లవ్లీ. సూపర్. ఓకే, డన్. అయితే ఇప్పుడు మన అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు, మన కాలేజ్ అమ్మాయిలు డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి. రవితేజ గారు వచ్చిన తర్వాత పర్ఫార్మ్ చేయాలని. సో రవితేజ గారి హిట్ సాంగ్స్ అన్నిటినీ దే మేడ్ ఇట్ ఇంటూ అ మెడ్లీ అండ్ దే ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఫర్ ఆల్ ఆఫ్ us. మన ఈగిల్ టీమ్ అందరి ముందు పర్ఫార్మ్ చేయబోతున్నారు.